my dearest bio buddies. ఎలా ఉన్నారు మీరందరూ? బాగున్నారు కదా? I really hope that you all are doing really awesome and మీ ప్రిపరేషన్ కూడా చాలా మంచి జరుగుతుంది అని అనుకుంటున్నాను. సో మై డియర్ buddies, నేను ఒక సిరీస్ స్టార్ట్ చేసుకున్నా, ఛాలెంజింగ్ టాపిక్స్ సిరీస్ అని. సో this session is a second topic in that series. సో ఈ రోజు మనం ఏం చదువుకోకపోతున్నాం అంటే మైటోసిస్. ఓకే, సరే. సో నేను సునైనా, మీ మాస్టర్ టీచర్ ఫర్ బయాలజీ, అండ్ ఐఎమ్ బ్రింగింగ్ యూ ద క్లాస్ రూమ్ ఆఫ్ సెల్ డివిజన్ ఆన్ యువర్ స్క్రీన్. ఆల్ రైట్. సో మై డియర్ బడీస్, ఇప్పుడు సెల్ డివిజన్, ఓకే, యాక్చువల్లీ ఐఎమ్ టేకింగ్ అప్ సమ్ ఛాలెంజింగ్ టాపిక్స్ ఫర్ యూ ఆల్. సో లాస్ట్ సెషన్లో మనం బ్రెయిన్ పార్ట్స్ గురించి చూసుకున్నాం. సో అక్కడ ఐ జస్ట్ గాట్ వన్ కమెంట్ ఇన్ ద లైవ్ చాట్ అండ్ ఆల్సో ఇన్ ద కమెంట్ సెక్షన్, మ్యామ్ సెల్ డివిజన్ చెప్పండి అని. ఓకే, అండ్ టు మై సర్ప్రైజ్ దేర్ వర్ మెనీ లైక్స్ టు that particular comment. That means many of you want me to explain cell division. So here it is for you all lovely students. So cell division lo first session, ee particular session lo manam మైటోసిస్ ఓన్లీ చూసుకుందాం. ఓకే, సో స్టార్ట్ చేసుకుందామా? స్టార్ట్ చేసిన ముందు ఏం చేయాలి తెలుసు కదా? ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. వేదాంతు తెలుగు 8, 9, 10 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. సో దాట్ నాట్ ఓన్లీ బయాలజీ, మీకు ఆల్ సబ్జెక్ట్స్, ఓకే, యూ విల్ బి నోటిఫైడ్ విత్ ఆల్ ద సెషన్స్ ఆఫ్ ఆల్ ది సబ్జెక్ట్స్ ఓన్లీ ఇఫ్ యూ సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకన్. ఫైన్. ఓకే, ఈ వీడియో మీకు ఒకవేళ నచ్చితే లాస్ట్లో లైక్ కూడా చేసేయండి అండ్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్ సో దాట్ వాళ్ళకి కూడా ఇది బెనిఫిషియల్గా ఉంటుంది. ఓకే, సో లెట్స్ బిగిన్ మై డియర్ బయో బడీస్. ఓకే, సో సెల్ డివిజన్ స్టార్ట్ చేసిన ముందు, ఓకే, మీకు మైండ్లో ఒక క్వశ్చన్ రావాలి. అదేంటంటే, ఒక చిన్న జైగోట్, ఓకే, ఫర్టిలైజేషన్ అయినప్పుడు ఓవం అంటే ఇది వచ్చేసి ఫీమేల్ గ్యామెట్ అండ్ స్పర్మ్ లో మేల్ గ్యామెట్ ఉంటుంది కదా. సో అది ఫర్టిలైజ్ అయి వాట్ ఇట్ ఈస్ ఫార్మ్డ్ అంటే ఒక జైగోట్ ఫార్మ్ అవుతుంది. సో హౌ దిస్ సింగిల్ సెల్ జైగోట్ ఒక బేబీలో మారిపోతుంది. ఓకే, మళ్ళీ ఒక చిన్న బేబీ అది ఎలా ఒక పెద్ద అడల్ట్ లో మారిపోతున్నాడు అని మీకు డౌట్ రావాలి. ఎస్, హ్యావ్ యూ ఎవర్ వండర్డ్? ఓకే, చిన్న సెల్ is getting converted to a baby, మళ్ళీ ఆ baby to an adult. So answer to all this is nothing but cell division. All right. Okay, so cell division అయితేనే, okay, ఒక సింగిల్ సెల్ will divide into two cells 4 cells లో కన్వర్ట్ అయిపోతుంది, మళ్ళీ 4 to 8 అలానే సెల్ డివిజన్ పెరుగుతూనే ఉంటుంది. దానివల్ల గ్రోత్ అవుతుంది. ఓకే, గ్రోత్ అయితేనే జైగోట్ ఈస్ కన్వర్టింగ్ ఇన్ టు బేబీ టు అడల్ట్ అన్నమాట. ఓకే, సో మై డియర్ బయోబడీస్, మీకు ఇప్పుడు అర్థమైంది కదా సెల్ డివిజన్ ఎందుకు ఇంపార్టెంట్. ఓకే, వై ఈజ్ సెల్ డివిజన్ సో ఇంపార్టెంట్, దాని సిగ్నిఫికెన్స్ ఏంటి, దాని ఇంపార్టెన్స్ ఏంటని. ఓకే, ప్రతి ఒక్క ఆర్గానిజం, లెట్ ఇట్ బి యానిమల్, ప్లాంట్, ఎనీ లివింగ్ ఆర్గానిజంలో గ్రోత్ ఉండాలి అంటే సెల్ డివిజన్ ఖచ్చితంగా జరగాలి. ఓకే, సెల్ డివిజన్ జరిగితేనే దేర్ విల్ బి గ్రోత్ ఇన్ దాట్ లివింగ్ ఆర్గానిజం. ఎస్, హోప్ దట్ ఈస్ క్లియర్. ఆల్ రైట్. సో మనం ఈరోజు సెల్ డివిజన్ లో మైటోసిస్ వీఆర్ గోయింగ్ టు స్టడీ. ఓకే, సో మైటోసిస్ అండ్ మియోసిస్ ఉంటుంది. సో ఫస్ట్ మనకి మైటోసిస్ మీనింగ్ ఏంటి, మియోసిస్ మీనింగ్ ఏంటి, వై దేర్ ఆర్ 2 సెల్ డివిజన్స్ అని మనకి తెలిసి ఉండాలి. ఓకే, సో లెట్ మీ టెల్ యూ మై డియర్ బయోబడీస్, సెల్ డివిజన్ ఈజ్ ఆఫ్ 2 టైప్స్. ఫస్ట్ వన్ వచ్చేసి మైటోసిస్ అండ్ సెకండ్ వన్ వచ్చేసి మియోసిస్. ఈ రోజు మనం ఇక్కడ ఈ పర్టికులర్ సెషన్ లో వీఆర్ గోయింగ్ టు స్టడీ అబౌట్ మైటోసిస్. There will be one more session on meiosis, second part, and I will have one third session on this cell division, that is about the cell cycle. Okay, so cell cycle enduku important ela aitundani chusukundam. Fine. So let us complete mitosis first. My dear students, mitosis actually
ఎక్కడ అవుతుంది అంటే మైటోసిస్ టేక్స్ ప్లేస్ ఇన్ సోమాటిక్ సెల్స్, ఓకే, అండ్ మియోసిస్ టేక్స్ ప్లేస్ ఇన్ రిప్రొడక్టివ్ మదర్ సెల్స్. ఓకే, సో సోమాటిక్ సెల్స్ అంటే ఏంటి? సోమాటిక్ సెల్స్ అంటే ఆల్ అదర్ సెల్స్ విచ్ ఆర్ నాట్ రిలేటెడ్ టు ద రిప్రొడక్టివ్ పార్ట్. ఆల్ రైట్, ఓకే, రిప్రొడక్టివ్ పార్ట్ లో ఏదైనా సెల్ డివిజన్ అయితే దాన్ని లైక్ దేర్ వి హ్యావ్ మియోసిస్, బట్ రిప్రొడక్టివ్ ఆర్గన్ కాకుండా, ఓకే, rest of the cells whatever is there they undergo mitotic division. somatic cells లో మనకి మైటోసిస్ జరుగుతుంది. రిప్రొడక్టివ్ మదర్ సెల్స్ అంటే ఇప్పుడు ఓవరీస్ లో ఫీమేల్ లో ఓవరీస్, మేల్ లో స్పర్మ్ టెస్టిస్ లో, ఓకే, స్పర్మ్ ప్రొడక్షన్ కోసం, సో దానికోసం మియోసిస్ జరుగుతుంది అన్నమాట. బట్ వాట్ అబౌట్ ది అదర్ గ్రోత్? ఓకే, మన బాడీలో రిప్రొడక్టివ్ ఆర్గన్ కాకుండా వీ హ్యావ్ మెనీ అదర్ ఆర్గన్స్, మెనీ అదర్ సెల్స్ కదా. సో దాంట్లో ఎట్లా జరుగుతుంది సెల్ డివిజన్ అంటే బై మైటోసిస్. ఓకే, హోప్ దట్ ఈస్ వెరీ క్లియర్ మై డియర్ బయోబడీస్. ఓకే, సో ఒకసారి మనం మైటోసిస్ మియోసిస్ ఒకసారి మంచిగా చూసుకుందాం. సో మైటోసిస్ మీరు చూస్తే ఇట్ అకర్స్ ఓన్లీ ఇన్ సోమాటిక్ సెల్స్. సోమాటిక్ సెల్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ స్కిన్, మన స్కిన్ ఒక సోమాటిక్ సెల్ కదా, అంటే దాట్ ఈస్ నాట్ అన్ రిప్రొడక్టివ్ సెల్, రైట్? ఎనీథింగ్ దట్ ఈస్ నాట్ రిలేటెడ్ టు ఆర్ నాట్ అ పార్ట్ ఆఫ్ రిప్రొడక్టివ్ ఆర్గన్ ఈస్ సోమాటిక్ సెల్. ఫైన్. సో స్కిన్ కావచ్చు, నర్వ్ సెల్, మన బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్ లో ఉన్న సెల్స్, ఓకే, so all those they will undergo mitosis. What about meiosis? If you see meiosis, that occurs in sperm and ovum. Fine. Sperm and ovum వచ్చేసి మనకి what is that? They are reproductive cells కదా. So sperm and ovum లో meiosis జరుగుతుంది. Skin, nerve cell or any kind of somatic cells లో మనకి mitosis అని జరుగుతుంది. సరేనా? సో దిస్ ఈస్ ద బేసిక్ డిఫరెన్స్ బిట్వీన్ మైటోసిస్ అండ్ మియోసిస్. ఫైన్. ఇప్పుడు సెకండ్ డిఫరెన్స్ వచ్చేసి ఏమై ఉంటుంది? సెకండ్ డిఫరెన్స్ బిట్వీన్ మైటోసిస్ అండ్ మియోసిస్, సో ఇట్ ఈస్ అబౌట్ ది డాటర్ సెల్స్. ఫైన్. సో డాటర్ సెల్స్ అంటే జస్ట్ హ్యావ్ ఎ లుక్ హియర్. ఇప్పుడు ఒక సెల్ విల్ డివైడ్ ఇంటూ 2 డాటర్ సెల్స్. So whatever cells are produced from the mother cell, we call it as daughter cell. Fine. So mitosis lo how many daughter cells are produced? Meiosis lo how many daughter cells are produced ani okasari choosukundam. But before that, just have a look here. You can see mitosis vachesi it is occurring in as a mode of asexual reproduction. Just have a look here. బడ్డింగ్, హైడ్రాలో బడ్డింగ్ జరిగినప్పుడు ఆర్ లైక్ ఎనీ ఏసెక్షువల్ రిప్రొడక్షన్ జరిగినప్పుడు మైటోసిస్ ప్లేస్ అ రోల్ దేర్. బట్ మియోసిస్ ఎక్కడ అంటే సెక్షువల్ రిప్రొడక్షన్, వేర్ ఎవర్ దేర్ ఈస్ సెక్షువల్ రిప్రొడక్షన్ అక్కడ మనకి మియోసిస్ ఈస్ యూజ్డ్ యాజ్ అన్ మోడ్. ఓకే, సో దాట్ ఈస్ వన్ మోర్ డిఫరెన్స్. సరేనా? అలాగే ఇఫ్ యూ సీ నెక్స్ట్ డిఫరెన్స్ వచ్చేసి మనకి జస్ట్ హ్యావ్ ఎ లుక్ హియర్. So one mother cell is dividing into 2 mother cells ante that is mitosis. Okay, fine. Meiosis lo emaitadi? Meiosis lo emaitundante one mother cell is dividing first into 2, then again into 4. Okay, so meiosis lo how is the division happening? One mother cell is dividing into 4 daughter cells. Okay, meiosis final product will be 4 daughter cells, but mitosis final product will be 2 daughter cells. Okay, so mitosis lo we are getting how many daughter cells? 2, and meiosis lo we are getting 4 daughter cells. Okay, so let us focus on mitosis for today, for this session. Fine. So mitosis also called as mitotic division. So already చూసుకున్నాం కదా, it occurs in somatic cells. Fine. And one mother cell will be dividing into 2 daughter cells. So this is the basic for mitosis, right? So ఈ టాపిక్ అంతా ఛాలెంజింగ్ గా యాక్చువల్లీ ఉండదు, ఎందుకంటే ఇట్ ఈస్ అ వెరీ సింపుల్ టాపిక్ ఓన్లీ ఇఫ్ యూ
రీడ్ ఇట్ విత్ సమ్ ఇంట్రెస్ట్. ఓకే, సో కొంచెం ఇంట్రెస్ట్ పెట్టి కొంచెం ఫోకస్తో ఈ టాపిక్ ఒకసారి వినండి ఆర్ చదువుకోండి. అండ్ బిలీవ్ మీ, ఇట్ విల్ బి వెరీ సింపుల్. ఓకే, చాలా సింపుల్గా ఉంటుంది, డోంట్ వరీ. ఓకే, సో లెట్ us try to understand. Before we start the topic of mitosis, let me tell you about the cell structure. Okay, so oka typical cell structure ela untundi. A cell oka plant cell kavochu, oka animal cell kavochu, or simply oka microbe guda kavochu. Okay, so oka cell lo emem untundi, three main things untundi kada. First one vachesi nucleus. Yes, center lo, if you see the center part is the nucleus kada. Okay, so that is the first important thing. Next em untundi, edaina cell lo manaki plasma membrane untundi. Okay, so a cell chuttu, okay, a cell ki cover chesi em untundi, oka plasma membrane. ఇప్పుడు మీ అపార్ట్మెంట్ చుట్టూ ఒక బౌండరీ ఉంటుంది కదా, మీ స్కూల్ చుట్టూ కూడా ఒక బౌండరీ ఉంటుంది. ఎస్, ఎక్కడైనా మీ ఇల్లు ఉన్నా మీరు ఒక బౌండరీ పెడతారు కదా. ఓకే, సో సిమిలర్లీ సెల్ కి కూడా ఖచ్చితంగా ఒక బౌండరీ అనేది ఉండాలి. ఓకే, సో ప్లాస్మా మెంబ్రేన్ ఉంది యానిమల్ సెల్లో, ప్లాంట్ సెల్లో బౌండరీ వచ్చేసి సెల్ వాల్ ఉంటుంది. ఓకే, ఫైన్. తర్వాత న్యూక్లియస్ అండ్ ప్లాస్మా మెంబ్రేన్ కాకుండా there is some jelly like substance in the center. ఇప్పుడు మీరు మ్యాట్రిక్స్ లో సెంటర్ లో అంటే ఈ పార్ట్, దిస్ పార్ట్. ఓకే, సో ఇక్కడ మీరు ఏం చూడొచ్చు అంటే యూ కెన్ సీ సమ్ జెల్లీ లైక్ స్ట్రక్చర్ విచ్ ఇస్ కాల్డ్ ది సైటోప్లాజం. ఓకే, సో అది వచ్చేసి మనకి సైటోప్లాజం. ఫైన్. సో ఇది బేసిక్ మన అందరికి ఆల్రెడీ తెలుసు, 9th క్లాస్ లో వీ హ్యావ్ ఆల్రెడీ స్టడీడ్ దిస్ కదా. సో ఇప్పుడు మనకి ఏం కావాలంటే సెంటర్ లో న్యూక్లియస్ ఉంది కదా, ఆ న్యూక్లియస్ లో ఏముంటుంది అంటే డిఎన్ఏ ఉంటుంది. ఓకే, సో దిస్ న్యూక్లియస్ వాట్ ఎవర్ యు ఆర్ సీయింగ్ సెంటర్ పార్ట్ లో, ఓకే, అక్కడ మనకి న్యూక్లియస్ లో డిఎన్ఏ ఉంటుంది. అండ్ దట్ డిఎన్ఏ ఓన్లీ హ్యాస్ ద జెనెటిక్ ఇన్ఫర్మేషన్. ఫైన్, బట్ డిఎన్ఏ ఎలా ఉంటుంది? ఓకే, సో డిఎన్ఏ విల్ బి థ్రెడ్ లైక్ స్ట్రక్చర్ ఫామ్ లో ఉంటుంది, which is called the chromatin. All right, so DNA is present in the form of chromatin inside the nucleus. సరే, అర్థమైంది కదా. ఓకే, సో ఈ chromatin వచ్చేసి న్యూక్లియస్ లోపల ఉంటుంది. సో న్యూక్లియస్ ఆల్సో ఈస్ హ్యావింగ్ వన్ న్యూక్లియర్ ఎన్వలప్. ఇప్పుడు సెల్ కి అవుటర్ మోస్ట్ ఎన్వలప్ ఏముంది? ప్లాస్మా మెంబ్రేన్. అలాగే న్యూక్లియస్ కి కూడా ఒక మెంబ్రేన్ ఉంటుంది విచ్ ఇస్ కాల్డ్ ద న్యూక్లియర్ మెంబ్రేన్. యూ కెన్ సీ ఇక్కడ చుట్టూ న్యూక్లియస్ చుట్టూ ఒక న్యూక్లియర్ మెంబ్రేన్ ఉంటుంది. ఫైన్. ఓకే, సో ఇప్పుడు సెల్ డివిజన్ గురించి మాట్లాడుతున్నాం కదా. సో వాట్ ఎవర్ టిపికల్ సెల్ ఇస్ దేర్ దట్ క్యాన్ బి డివైడెడ్ ఇన్ దట్. ఆ డివిజన్ వచ్చేసి మనకి 2 ways లో ఉంటుంది. ఓకే, సో డివిజన్ అంటే డివైడ్ అవ్వడం. మ్యాథ్స్ లో మీ యూ కమ్ అక్రాస్ దిస్ వర్డ్. ఎస్, సో డివిజన్ అంటే డివైడ్ అవ్వడం. ఒక సెల్ 2 parts లో డివైడ్ అవుతుందో 4 parts లో డివైడ్ అవుతుందో దట్ ఈస్ డివిజన్, రైట్? సో సెల్ డివిజన్ ఇఫ్ ఇట్ ఈస్ డివైడింగ్ ఇంటూ 4 daughter cells అంటే 1 mother cell is dividing into 4, 1, 2, 3, 4 daughter cells, it is meiosis. What it is? It is meiosis. If the mother cell is dividing into 2 daughter cells, okay, only 2 daughter cells ke division జరిగినప్పుడు we call it as mitosis. Okay, hope this very basic difference between meiosis and mitosis is clear. Yes, ఇదే ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, అండ్ ఒకటే మాట చెప్తాను మై డియర్ బడీస్, మైటోసిస్ కి సరిగా వినండి. ఓకే, స్టే టిల్ ది ఎండ్ ఆఫ్ ది వీడియో. సరిగా మైటోసిస్ మీకు అర్థం అయితేనే యూ విల్ బి అండర్స్టాండింగ్ మియోసిస్. ఓకే, మైటోసిస్ అర్థం కాలే అంటే మియోసిస్ కూడా అర్థం కాదు. ఓకే, సో ఫస్ట్ మైటోసిస్ ని చాలా అటెన్షన్ తో వినండి. ఆల్ రైట్, and let me tell you, this topic is very very important if somebody is aspiring for NEET. Okay, మీరు 10th తర్వాత NEET ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవ్వాలని అనుకుంటున్నారు అంటే you have to be very thorough with the cell division. Okay,
ఇప్పుడు మీకు బేసిక్ అర్థం కాలే అంటే మళ్ళీ ఎక్కడ మీకు ఫ్యూచర్లో మళ్ళీ అర్థం కాదు, కష్టంగా అవుతుంది. ఓకే, సో ట్రై టు అండర్స్టాండ్ దిస్. ఫైన్, సో లెట్ us స్టార్ట్. ఇప్పుడు సెల్ డివిజన్, మైటోసిస్, మియోసిస్ డిఫరెన్స్ తెలిసింది కదా. ఇప్పుడు మియోసిస్ ని పక్కన పెట్టండి, ఓన్లీ కాన్సన్ట్రేట్ ఆన్ మైటోసిస్. ఆల్ రైట్, సో మైటోసిస్ లో అంటే నాట్ ఓన్లీ మైటోసిస్, ఎనీ కైండ్ ఆఫ్ సెల్ డివిజన్ లో మనకి 2 స్టేజెస్ ఉంటుంది. ఓకే, సో వాట్ ఆర్ ది 2 స్టేజెస్? ఫస్ట్ స్టేజ్ వచ్చేసి క్యారియోకైనోసిస్, సెకండ్ స్టేజ్ వచ్చేసి సైటోకైనెసిస్. ఓకే, క్యారియోకైనెసిస్ అంటే ఏంటి? క్యారియో అంటే న్యూక్లియస్, సంథింగ్ రిలేటెడ్ టు న్యూక్లియస్. కైనెసిస్ అంటే డివిజన్. ఓకే, అలాగే సైటోకైనెసిస్, సైటో అంటే సైటోప్లాజం, కైనెసిస్ అంటే డివిజన్. ఓకే మై డియర్ బడీస్, ఇప్పుడు క్యారియోకైనెసిస్ అంటే డివిజన్ ఆఫ్ న్యూక్లియస్. సి, ఒక సెల్ ఉంది, నేనేం చెప్తున్నా, మైటోసిస్ లో సెల్ విల్ బి డివైడెడ్ ఇంటూ 2 డాటర్ సెల్స్. ఓకే, అంటే ఏంటి, ఆ సెల్ తప్పగానే 2 సెల్స్ కి డివైడ్ అయిపోతుందా? కాదు కదా, దెర్ ఈస్ ప్రాపర్ ప్రాసెస్ ఫర్ దాట్. ఓకే, సో దిస్ ప్రాసెస్ వచ్చేసి మనకి సెల్ డివిజన్, అండ్ ఆ ప్రాసెస్ లో ఫస్ట్ స్టేజ్ వచ్చేసి క్యారియోకైనెసిస్. అంటే సపోజ్, కెన్ యూ సీ దిస్ పార్ట్? ఫస్ట్ న్యూక్లియస్ డివైడ్ అవుతుంది. జస్ట్ లుక్ హియర్. ఓకే, సో న్యూక్లియస్ ఫస్ట్ డివైడ్ అవుతుంది, డివిజన్ ఆఫ్ న్యూక్లియస్. న్యూక్లియస్ డివైడ్ అయిన తర్వాత కెన్ యూ సీ హియర్, ఇక్కడ ఒక న్యూక్లియస్, ఇక్కడ ఒక న్యూక్లియస్. ఓకే, సో వన్ part has gone up and one part has come down. Okay, so one nucleus is now divided. Can you see the cytoplasm is still one? Okay, so first nucleus divide aitadi, nucleus division ayin tarvata can you see there are some notches formed. Okay, idi oka cell unte itla sides lo notches form aitundi, and it is 2 nucleus ki పూర్తిగా సెపరేట్ చేస్తుంది. ఆల్ రైట్, సో డివిజన్ ఆఫ్ సైటోప్లాజం, సైటోకైనెసిస్ అంటే డివిజన్ ఆఫ్ సైటోప్లాజం. సో ఫస్ట్ మనకి ఏం జరుగుతుంది? క్యారియోకైనెసిస్, ఫస్ట్ న్యూక్లియస్ విల్ డివైడ్, తర్వాత సైటోప్లాజం విల్ డివైడ్. ఓకే ఫైన్, క్యారియోకైనెసిస్ అండ్ సైటోకైనెసిస్ క్లియర్ కదా? ఓకే, నౌ whenever we are studying about cell division చదువుకున్నప్పుడు మనకి ఒక వర్డ్ రిపీటెడ్లీ వస్తూనే ఉంటుంది, క్రోమోజోమ్స్. ఓకే, సో క్రోమోజోమ్స్, వాట్ ఆర్ క్రోమోజోమ్స్ మనకి తెలియాలి కదా. ఓకే, సో క్రోమోజోమ్స్ you will come across these words many a times during cell division topic. Okay, so chromosomes actually will they be there all the time? Answer is no. Chromosomes are formed just before cell division. Okay, cell division start aitune mundu chromosomes are formed. But what are chromosomes? Let us first understand. ఇప్పుడు ఈ సెల్ ఉంది కదా, ఇందాక సెల్ స్ట్రక్చర్ చూసుకున్నాం. సో సెల్ లో మనకి ఒక న్యూక్లియస్ ఉంటుంది సెంటర్ లో, న్యూక్లియస్ లోపల సమ్ థ్రెడ్ లైక్ స్ట్రక్చర్ ఉంది అని చెప్పాం కదా. సో ఆ థ్రెడ్ లైక్ స్ట్రక్చర్ వచ్చేసి మనకి క్రోమాటిన్. దాన్ని ఏమంటారు? క్రోమాటిన్. ఓకే, న్యూక్లియస్ లోపల ఒక థ్రెడ్ లైక్ స్ట్రక్చర్ ఉంటుంది, దాట్ ఈస్ క్రోమాటిన్. ఇప్పుడు ఆ క్రోమాటిన్ విల్ అండర్గో కండెన్సేషన్. ఓకే, కండెన్సేషన్ అయి ఇట్ విల్ ఫార్మ్ క్రోమోజోమ్స్. కండెన్సేషన్ అంటే I'll tell you what is condensation. కండెన్సేషన్ వర్డ్ మీకు కెమిస్ట్రీలో కూడా ఉంటుంది కదా, వాటర్ వేపర్ అన్ని దగ్గర వచ్చేస్తుంది. సపోజ్ ఒక బాటిల్ పైన వాటర్ వేపర్ దగ్గర వచ్చేస్తే యూ విల్ ఫైండ్ వాటర్ డ్రాప్లెట్స్. ఫ్రిడ్జ్ నుంచి ఒక వాటర్ బాటిల్ బయటకి తీసి పెట్టండి. ఓకే, సో ఆఫ్టర్ సమ్ టైమ్ వాట్ యూ విల్ సీ వాటర్ సరౌండింగ్ ద బాటిల్ అవుట్ సైడ్ లో. ఓకే, సో అది ఏం జరుగుతుందంటే కండెన్సేషన్ అంటే వాటర్ వేపర్స్ కమింగ్ టుగెదర్, దగ్గర వచ్చేస్తుంది వాటర్ వేపర్ అండ్ ఇట్ ఈస్ ఫార్మింగ్ వాటర్. ఇక్కడ కూడా దగ్గరే రావడం. ఓకే, సో వాట్ యాక్చువల్లీ హ్యాపన్స్ యు నో, ఇప్పుడు థ్రెడ్ లైక్ స్ట్రక్చర్ అంటున్నా కదా, ఈ థ్రెడ్ లైక్ స్ట్రక్చర్ క్రోమాటిన్ దగ్గరికి వచ్చేస్తుంది, ఇట్లా దగ్గర వచ్చేసి ఇట్లా మందంగా అయిపోతే అది క్రోమోజోమ్స్ అంటారు దాన్ని. ఓకే, సో లెట్ us అండర్స్టాండ్ దాట్ ఇన్ డీటెయిల్. సో యాక్చువల్లీ ఏం జరుగుతుంది అంటే, బిఫోర్ ది సెల్ డివిజన్ స్టార్ట్ జస్ట్ బిఫోర్ స్టార్టింగ్
whatever thread like structure is there, no, thread like structure ante chromatin kada. Okay, so that chromatin is condensing to form chromosome. Condensing ante ఇప్పుడు మీరు ఒక థ్రెడ్ తీసుకోండి, ఆ థ్రెడ్ ని వాట్ యు డూ ఇస్ యాడ్ వన్ మోర్ థ్రెడ్ టు దాట్. వెన్ యు ఆర్ యాడింగ్ వన్ మోర్ థ్రెడ్, అది కొంచెం మందంగా అయిపోతుంది కదా, థిక్ అయిపోతుంది కదా. తర్వాత మళ్ళీ ఇంకొక థ్రెడ్ తీసుకొని దాన్ని అంటే అల్లుకోవడం, సరేనా? అట్లా కంబైన్ చేసేస్తే థ్రెడ్ ఫైనలీ సపోజ్ యూ టేక్ సమ్ 10 or 20 థ్రెడ్స్ అండ్ దాన్ని అల్లేసేయండి. ఓకే, పెన్నేస్తే ఏమైతుంది, అది కొంచెం దొడ్డుగా ఆర్ మందంగా అయిపోతుంది, రైట్? సో అలాగే వాట్ ఎవర్ థ్రెడ్ లైక్ స్ట్రక్చర్ క్రోమాటిన్ ఇస్ దేర్ హియర్, that is combining, coming together and forming something called chromosomes. Okay, can you see here? This is chromosome. So when they are combining the thread like structure కొంచెం మందంగా అయిపోతే యాక్చువల్లీ ఏమవుతుంది, సెంటర్ లో అది ఎక్కువగా కండెన్సేషన్ అవుతుంది. ఓకే, సెంటర్ పార్ట్ లో, సైడ్స్ కి అంటే సెంటర్ లో ఎక్కువగా అది అంటే అల్లేస్తుంది చెప్పవచ్చు. ఓకే, సో అంటే హెయిర్ ఉంటుంది కదా, హెయిర్ కి మీరు అల్లేస్తే ఇట్లా గర్ల్స్ కి ఉంటుంది కదా. ఓకే, సో మనం ఇట్లా ఈ స్ట్రక్చర్ లో అల్లేస్తాం కదా. సో దాట్ ఈస్ బికమింగ్ థిక్కర్, రైట్? ఓకే, సో హోప్ యూ అండర్స్టూడ్ ఇట్. ఫైన్. సో క్రోమాటిన్ ఈస్ ఫార్మింగ్ ఇంటూ క్రోమోజోమ్. ఏమైతుంది అంటే క్రోమాటిన్ థ్రెడ్ లైక్ స్ట్రక్చర్ ఈస్ ఫార్మింగ్ సంథింగ్ కాల్డ్ క్రోమోజోమ్. సో ఆ క్రోమోజోమ్ సెంటర్ లో, వాట్ ఐఎమ్ సేయింగ్, సెంటర్ లో కొంచెం థిక్ గా అది కండెన్స్ అవుతుంది. సో దట్ సెంటర్ పార్ట్ విల్ బి కాల్డ్ యాజ్ సెంట్రోమియర్. ఓకే, అండ్ దీనికి ఏదైనా ఆర్మ్స్ ఉంటాయి కదా సెంటర్ కి, మనం ఇప్పుడు సెంట్రోమియర్ అంటే ఈ ఆర్మ్స్ కి, ఓకే, వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ క్రోమాటిడ్స్. వాట్ వీఆర్ కాలింగ్ ఇట్? క్రోమాటిడ్స్. ఓకే, సో మీకు అర్థమైంది కదా, వాట్ ఎవర్ thread like structures are there, that is converting into something called chromosome, and center lo thick ga condensation aitundi, it is called centromere, and sides lo em untundi manaki chromatids. Hope it is really clear. Okay, fine. ఇప్పుడు క్రోమోజోమ్స్ గురించి ఇంకో ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, chromosome numbers are always fixed in any particular species. Okay, species to species adi vary aitune untundi, plus particular species lo fixed number ga untundi. For example, human beings, they have 46 chromosomes. 46 chromosomes untundi, lekapothe we can call it as 23 pairs. Okay, so if you see this number in any human being, it will be 46 only. But dog, okay, dog species lo 78, elephant 56, cat lo 38. So chromosome number species to species vary aitadi, but in a particular species adi fixed ga untundi. Okay, this is very very important. Enduku ante okavela human lo 46 chromosome adi perugute, okay, if the chromosome number increase or adi taggipote kuda, okay, if it decrease, there will be some abnormalities. Okay, so chromosome number eppudu maintain ayi undali. Okay, so cell division ainappude kada chromosome number ki balance chesukodam, maintain cheyadam chala important. Okay, so whenever there is cell division, the chromosomes number has to be maintained. All right, otherwise there will be abnormalities in that particular human. Chromosome number పెరగదు తగ్గదు, అది అలానే కాన్స్టెంట్ గా మెయింటైన్డ్ ఉండాలి. ఓకే, సో మెయింటైనింగ్ ఆఫ్ దట్ ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ క్రోమోసోమ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆల్ రైట్, ఓకే, సో నౌ కమింగ్ టు ద టాపిక్ మైటోసిస్. ఫస్ట్ మనం క్రోమోసోమ్ అండ్ కండెన్సేషన్, డీకండెన్సేషన్ ఏంటని తెలిస్తే కదా మైటోసిస్ అర్థం చేసుకోవచ్చు. సో మై డియర్ బడీస్, జస్ట్ కండెన్సేషన్ వర్డ్ కి ఇప్పుడు సరిగా గుర్తుపెట్టండి. కండెన్సేషన్ అంటే, లెట్ మీ టెల్ యూ వన్స్ అగైన్ బిఫోర్ ఐ స్టార్ట్ మైటోసిస్. ఇప్పుడు క్రోమాటిన్ ఒక థ్రెడ్ లైక్ స్ట్రక్చర్ లో ఉంటుంది కదా, దాట్ క్రోమాటిన్ విల్ బి లైక్ ఫార్మింగ్ క్రోమోజోమ్స్. కండెన్స్ అయిపోతుంది అంటే
all the threads will come together and they will combine. Okay, ఇప్పుడు best example is take thread. ఒక థ్రెడ్ ఉంటుంది, టేక్ సమ్ 10 threads 20 threads, అది మందంగా థిక్ గా అయిపోనే ఉంటుంది, రైట్? సో దాట్ ఈస్ హౌ క్రోమాటిడ్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ క్రోమోజోమ్. సింపుల్, వెరీ సింపుల్. ఎస్, సో దిస్ ప్రాసెస్ ని మనం కండెన్సేషన్ అంటున్నాం. ఫైన్, కండెన్సేషన్ ఆఫ్ chromatin into chromosomes, right? Okay, so mitosis చూస్తే mitosis లో ఏమైతుంది, one mother cell is dividing into two daughter cells. So one mother cell, when it is dividing into two daughter cells, that means division happens only once kada. Okay, so mitosis lo the mother cell divides only once. Okay, how many daughter cells are formed? Mitosis lo two daughter cells are formed. Okay, number of chromosomes remains same. This is the most important point of mitosis. Mitosis lo number of chromosomes same gaane undipotadi. Ante enti? Let us find out. Okay, see here, suppose mother cell lo 40 chromosomes undi. Okay, so 40 chromosomes, ఇప్పుడు డాటర్ సెల్స్ లో కూడా ఈక్వల్ గా 40 క్రోమోజోమ్స్ వచ్చేస్తుంది. అంటే నంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఈజ్ రిమైనింగ్ సేమ్, ఈక్వల్లీ షేర్డ్. అంటే మీకు ఇప్పుడు ఒక డౌట్ వస్తుంది కదా, 40 ఈక్వల్ గా షేర్ అవ్వాలంటే 20 అవ్వాలి కదా. అది మళ్ళీ సేమ్ ఎలా ఉంటుంది, కాన్స్టెంట్ ఎలా ఉంటుంది 40 అని? యాక్చువల్లీ అది ఎలా అవుతుంది అంటే, జస్ట్ బిఫోర్ ది సెల్ డివిజన్, ఓకే, cell division mundu, suppose 40 chromosomes are there, just before cell division this 40 will become 80. Ante chromosomes are doubling of chromosomes takes place. Okay, 40 chromosomes will become 80 chromosomes, then one daughter cell will have 40, another daughter cell will have 40. appudu manaki 40 chromosomes anedi daughter cells lo vastundi. Okay, lekapothe double avakapothe ఈక్వల్ షేర్ అంటే 40 షుడ్ బికమ్ 20 కదా, బట్ అట్లా అవ్వట్లే, అట్లా జరగట్లే. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే 40 ఈజ్ డబ్లింగ్, ఇట్ ఈస్ బికమింగ్ టు 80, దెన్ 80 విల్ బి ఈక్వల్లీ షేర్డ్ 40. ఓకే, సీ దిస్ 40 number is just an example I took. ఫైన్, ఓకే. సో హోప్ మైటోసిస్ లో ఏం జరుగుతుంది అని తెలిసింది కదా. నౌ ఫేజెస్ ఇన్ మైటోసిస్ లో ఫేజెస్ ఏమేమి ఉంటున్నాయి అంటే, ఫస్ట్ వన్ వచ్చేసి ప్రోఫేజ్, దెన్ మెటాఫేజ్, దెన్ అనాఫేజ్, దెన్ టీలోఫేజ్. ఓకే, సో మనకి మైటోసిస్ లో వాట్ ఆర్ ది 4 phases? PMAT, PMAT. You can just use one mnemonics for that, PMAT. ఓకే, ఇది ఒక ఎగ్జామ్ పేరు లాగా ఉంది కదా విన్నానికి. PMAT ఇట్లా క్యాట్ ఎగ్జామ్, మ్యాట్ ఎగ్జామ్ ఆర్ నీట్ ఎగ్జామ్, వాట్ ఎవర్, లైక్ PMAT ఒక ఎగ్జామ్ సంథింగ్ లైక్ అట్లా గుర్తుపెట్టేసేయండి. PMAT గుర్తుపెడితే P for prophase, M for metaphase, A for anaphase and T for telophase. Okay, so what are the phases of mitosis? Prophase, metaphase, anaphase and telophase. All right, sare. Now if you see the next one, actually whatever prophase, metaphase, anaphase, telophase చూసుకున్నాం కదా, that belongs to the first stage of mitosis, karyokinesis. Starting lo manam చూసుకున్నాం కదా, mitosis or any cell division will be of two types, karyokinesis and cytokinesis. So alage mitosis lo kuda karyokinesis first stage, cytokinesis second stage. ఈ karyokinesis లో మనకి 4 sub stages ఉంటుంది, prophase, metaphase, anaphase and telophase. All right, so let us see how this like each prophase, metaphase, anaphase, each stage ki manam detail lo chuskunam, ela cell division jarugutundi, finally how daughter cells are produced ani. Okay, so my dear buddies, if you see this prophase, okay, prophase lo emaitadi ante whatever nuclear membrane is there, no, it will start disappearing. Okay, so ఏదైనా న్యూక్లియర్ మెంబ్రేన్ ఉంటుందో that will start disappearing. Okay, న్యూక్లియస్ లోపల కదా క్రోమాటిన్ ఉంది, so that chromatin has the major role in cell division now.
సో దాని చుట్టూ ఉన్న నీ న్యూక్లియర్ ఎన్వలప్ వెళ్ళిపోవాలి కదా, డిజపియర్ అయిపోవాలి ఫస్ట్. సో దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్ దట్ హ్యాపెన్స్ ఇన్ ప్రోఫేజ్. సో మనకి లెటస్ జస్ట్ హ్యావ్ ఎ లుక్. సెల్ ఇలా ఉంటుంది, ప్లాస్మా మెంబ్రేన్ ఉంటుంది, దిస్ సెంటర్ పార్ట్ లైక్ ఇస్ మ్యాట్రిక్స్ పార్ట్ ఇస్ సైటోప్లాజం. ఇక్కడ మనకి న్యూక్లియస్ ఉంటుంది, న్యూక్లియస్ లోపల వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ క్రోమాటిన్. ఆల్ రైట్, ఓకే. సో లెటస్ సీ ఫస్ట్ ప్రోఫేజ్ లో ఏమైంది అంటే disappearance of nuclear membrane. Can you see this point? Okay, nuclear membrane disappear అయిపోతది, this dotted part. Okay, dotted అంటే nuclear membrane మెల్లగా disappear అవుతుంది. And chromosome or chromatin ఏమైతదంటే chromatin will convert into chromosome. Okay, so ఎలా కన్వర్ట్ అవుతుంది? ఆ mesh like structure will open up slowly. ఓపెన్ అప్ అయి ఇట్లా థ్రెడ్ లాగా అరేంజ్ అయిపోతుంది. థ్రెడ్ లాగా అరేంజ్ అయినాక ఇట్ ఈస్ సంథింగ్ లుకింగ్ సంథింగ్ లైక్ దిస్. ఓకే, కాయిల్ అయిపోతుంది. ఓకే, దెన్ ఇట్ ఈస్ ఫార్మింగ్ ఇన్ టు క్రోమోజోమ్స్. సెంటర్ పార్ట్ ఈస్ కాల్డ్, what is the center part called as centromere, and these are called as what? Chromatids. Together it is called chromosome. Understood? So prophase lo manaki em jarugutundi? First is disappearance of nuclear membrane. Nuclear membrane first disappear అయిపోతది. Next, condensation of chromosome. Ante whatever chromatid is there, that is forming something called chromosome. Okay, center part chromosome, center part of chromosome is called centromere, and these arms, okay, two sides lo two arms laga undi kada, that is called as chromatid. Fine. Hope this is really clear with you all. Prophase lo em jarugutundi ani. Okay, then so I am saying chromatin undergoes condensation to form chromosomes. Fine. So whatever itla mesh like thread like structure unte, that is now arranged in the form of chromosomes. Chromosomes ante ila thread like structure arrange ayi untadi, center lo koncham coiling ekku untundi, right? So let us take example 4 chromosomes. మనం మొత్తం సెల్ మైటోసిస్ ని 4 క్రోమోజోమ్స్ హెల్ప్ తో అండర్స్టాండ్ చేయడానికి ట్రై చేసుకుందాం, రైట్? సో కెన్ యూ సీ ద 4 chromosomes which are formed? Okay, so what happens? See, 4 is just an example for your explanation, ante. That number varies from species to species, right? Now what happens? Prophase lone doubling of chromosome takes place. Okay, నేను చెప్పాను కదా, సెల్ డివిజన్ జరిగే ముందు క్రోమోజోమ్ డబుల్ అయితేనే అది ఈక్వల్ గా డాటర్ సెల్స్ కి వస్తుంది, రైట్? అంటే 40 క్రోమోజోమ్స్ ఉంటే అది ఫస్ట్ డబుల్ అయి 80 అవ్వాలి, దెన్ ఓన్లీ దట్ 80 విల్ బి డిస్ట్రిబ్యూటెడ్ యాజ్ 40 డాటర్ సెల్స్. అప్పుడు డాటర్ సెల్స్ లో ఉన్న క్రోమోజోమ్ విల్ బి ఈక్వల్ టు ద మదర్ సెల్ కదా. ఓకే, సో డబ్లింగ్ ఆఫ్ క్రోమోజోమ్స్ క్లియర్ గా గుర్తు పెట్టండి. డబ్లింగ్ ఆఫ్ క్రోమోజోమ్స్ అంటే ఒక్క క్రోమోజోమ్ కి ఇంకొక ఆర్మ్ వచ్చేస్తుంది. ఇట్ ఈస్ getting doubled. Okay, so n number of chromosome is becoming 2n, we can say. Okay, fine. So this also is happening in which stage? Prophase. Okay, next let's see the next part. Ipudu prophase lone there is something called centrioles. Okay, there is one cell organelle called centrosome. A centrosome will divide into 2 centrioles. So our centrioles will migrate one into this pole and another into this pole. Okay, so centrioles are present only in animal cells. Plant cell, animal cell difference చూసుకున్నప్పుడు we have seen that in 9th class only. Centrioles are present only in animal cells. Plant cell lo centrioles undadu. Yes or no? Okay, so these centrioles are migrating to the poles. Okay, అంటే ఒక centriole పైకి వెళ్ళిపోతుంది, ఒక centriole కిందకి వచ్చేస్తుంది. So migration of centrioles to the polar regions, right? Now centrioles and whatever centromere is there. Centromere అంటే suppose this is the chromosome. ఇక్కడ సెంటర్ లో సెంటర్ పార్ట్ ని మనం సెంట్రోమియర్ అంటున్నాం. ఓకే, సో ఈ సెంటర్ పార్ట్ ఆఫ్ ది క్రోమోజోమ్ is attached to the see this attachment. Can you see? It is attached to the centriole through
some fibers called as spindle fibers. Okay, no confusion here. Try to understand it properly. What I am saying is, whatever centriole is there on the polar region and whatever we have centromere, centromere ante center of the chromosome. So they are connected through a fiber, this fiber which is called spindle fiber. Okay. So spindle fiber formation jarugutundi ikkada prophase lo. All right. So spindle fibers, what they are connecting? They are connecting the centromere to the centriole. Centriole and centromere are connected, right? So spindle fibers, if you see, they are attached to centromere, of course. Ante oka chromosome ila unte, then center centromere kada, centromere, okay? So this is the center of the chromosome. So this is at, suppose ikkada centriole undi manaki. Centriole ante two polar regions ki migrate ayindi kada, centrosome parts, okay? So that centriole and this centromere will be connected by fiber which is called spindle fiber. All right. So there are many spindle fibers together that can be called as spindle apparatus. Okay. And kinda whatever centriole is there, that can be the aster. Okay. So spindle fibers or spindle apparatus are formed in the prophase. Okay. Fine. So next stage వచ్చేసి మనకి metaphase. So many activities happening in the prophase. Prophase లో ఏమైంది? Nuclear envelope disappear అయింది. Okay. Nuclear envelope disappear అయినాక whatever chromatin was there, that got formed into chromosome. Then doubling of chromosome happened. Doubling తర్వాత it got attached to the centriole with the help of spindle fibers. అంటే spindle fiber formation అయింది. So all those activities happened in the prophase. Now metaphase lo emaitundi? There is formation of equatorial plate. First thing that is happening in metaphase is formation of equatorial plate. Okay. What is formation of equatorial plate ante? Ippudu earth untundi kada. Geography lo you might have studied. Center lo, earth lo, we have something called the equator. Okay. Tropic of Cancer, Tropic of Capricorn, and center lo manaki equator untundi kada. So that equator, same something relatable is can be seen on in the cell also. Can you see this line here, center lo? Okay. So that is the equatorial plate. Cell lo ippudu maddalo oka equatorial plate anedi formation jarugutundi. All right. So adi enduku jarigindi ante ippudu equatorial plate whatever is there, no, equatorial plate can also be called as spindle equator. So all the doubled chromosomes are arranged on the equatorial plate. Can you see? Ippudu chromosomes itla random ga untayi kada. So they are getting arranged. Okay, suppose idi equator, equatorial plate. So దీని పైన chromosomes ఒక సిరీస్ లో అరేంజ్మెంట్ జరుగుతుంది. ఓకే. సో డబుల్డ్ క్రోమోజోమ్స్ ఆర్ అరేంజ్డ్ ఆన్ ద ఈక్వటోరియల్ ప్లేట్. సో ఆ ఈక్వటోరియల్ ప్లేట్ లో డబుల్ క్రోమోజోమ్స్ అరేంజ్మెంట్ మెటాఫేజ్ లో అవుతుంది. ఆల్ రైట్. కెన్ యూ సీ ద అరేంజ్మెంట్? ఓకే. సో yellow part was already there. This pink part, if you see, this is the like it has come after the doubling of chromosomes, right? Okay. So all of them are arranged on the equatorial plate. All right. Next phase, third phase of karyokinesis వచ్చేసి anaphase. Okay. So my dear buddies, anaphase లో ఏమైతుంది అంటే spindle fibers contract. Contract అంటే ఇప్పుడు you take one rubber band. ఓకే. రబ్బర్ బ్యాండ్ ని స్ట్రెచ్ చేస్తారు కదా. స్ట్రెచింగ్ తర్వాత కొంచెం మెల్లగా వదిలేస్తే అది దగ్గర వచ్చేస్తుంది కదా. ఓకే. సో సేమ్ అలానే స్పిన్డిల్ ఫైబర్స్. కెన్ యూ సీ? ఫస్ట్ యాక్చువల్లీ దే వర్ ఆన్ ద ఈక్వటోరియల్ ప్లేట్. స్పిన్డిల్ ఫైబర్స్ ఇలా ఉంటాయి కదా. ఓకే. అటాచ్ టు ద ఈక్వటోరియల్ ప్లేట్. బట్ ఇక్కడ ఏమైతుంది? ఈక్వటోరియల్ ప్లేట్ విల్ నో మోర్ బి దేర్. సో వాట్ ఎవర్ స్పిన్డిల్ ఫైబర్స్ ఆర్ దేర్ నో, కార్నర్స్ కి ఇట్లా వెళ్ళిపోతుంది, షార్ట్ అయిపోతుంది. సో ఆ ప్రాసెస్ లో ఏమైతుంది? దే విల్ ట్రై టు పుల్ ద క్రోమోజోమ్స్. క్రోమోజోమ్స్ ని గుంజేస్తాయి. ఓకే. అప్వర్డ్ గుంజుతుంది,
డౌన్వర్డ్ గుంజుతుంది. ఆల్ రైట్, సో యూ కెన్ సీ హియర్ half of the chromosomes are pulled upwards, half of them are pulled downwards. అంటే ఏంటి, ఇప్పుడు ఇలా ఉంటాయి కదా క్రోమోజోమ్, డబ్లింగ్ క్రోమోజోమ్, అది స్ప్లిట్ అవుతుంది. ఇట్ విల్ స్ప్లిట్ ఇంటూ 2. స్ప్లిట్ అయినప్పుడు అప్పర్ పార్ట్ స్పిండిల్ ఫైబర్స్ ఇట్లా పైకి గుంజేస్తుంది, అండ్ లోయర్ పార్ట్ ని వాట్ ఎవర్ స్పిండిల్ ఫైబర్స్ ఆర్ దేర్ అది కిందకి గుంజేస్తుంది. ఓకే, so you can see how they are separated. Half set of the chromosomes are going up, half of them are coming down. Clear kada? Yes, మీకు అర్థమవుతుందా లేదా? సో ఈ ఎక్స్ప్లెనేషన్ నచ్చుతుంది అంటే ఈ వీడియోని లైక్ చేయండి అండ్ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్తో. అండ్ డూ టెల్ మీ ఇన్ ద కమెంట్ బాక్స్ మీకు ఇలాంటి టాపిక్స్ ఇంకా కావాలంటే ఐ విల్ డెఫినెట్లీ be taking that session. All right, so half of the chromosomes have gone up, half has come down. Now what happens, whatever chromosomes itla paiki velpoyindi kada, that will again undergo decondensation. Decondensation ante ippudu chromosome itla form ayindi kada, that will again become chromatin. Okay, సో దారంని థ్రెడ్ని మనం ఇట్లా పన్నేస్తే అది మందంగా అయింది కదా. నౌ ఆల్ దోస్ థ్రెడ్స్ విల్ బి సెపరేటెడ్ అండ్ ఇట్ విల్ ఫార్మ్ అ మెష్ కైండ్ ఆఫ్ స్ట్రక్చర్. గాట్ ఇట్? డీకండెన్సేషన్. ఫస్ట్ మీరు ఏం చూసారు, కండెన్సేషన్ ఆఫ్ ది క్రోమాటిన్ అవుతుంది. ఇక్కడ ఏమవుతుంది, డీకండెన్సేషన్ ఆఫ్ క్రోమోజోమ్స్. క్రోమోజోమ్ ఈస్ అగైన్ బికమింగ్ chromatin. Okay, so here in one chromatin will be there and all the chromosomes will come together and form that mesh like structure and they will form another chromatin. Okay, so ఇక్కడ ఇంకా ఏమేం జరుగుతుంది, కెన్ యూ సీ ఎనీ స్పిండిల్ ఫైబర్స్? నో. సో స్పిండిల్ ఫైబర్ డిజాపియర్ అయిపోయింది. సెంట్రియోల్స్ కూడా డిజాపియర్ అయింది. సెంట్రియోల్ అంటే ఇట్లా పైన కింద ఒక పోలార్ రీజన్స్ లో ఉంటాయి కదా, అది కూడా డిజాపియర్ అయిపోతుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ టూ ప్రామినెంట్ న్యూక్లియై ఫార్మ్ అవుతుంది. ఓకే, కెన్ యూ సీ టూ ప్రామినెంట్ న్యూక్లియై? ఓకే, న్యూక్లియర్ ఎన్వలప్, దాని చుట్టూ ఇట్లా న్యూక్లియర్ ఎన్వలప్ ఫార్మేషన్ అవుతుంది. So we are getting two nuclei here. All right, fine. So that was all about the karyokinesis. 4 stages. PMAT గుర్తుపెట్టండి, ప్రోఫేజ్, మెటాఫేజ్, అనాఫేజ్, టీలోఫేజ్. సో ఎలా ఒక్కొక్క స్టెప్ లో ఎలా సెల్ డివిజన్ జరుగుతుంది అని చూసారు కదా. ఐ హోప్ దిస్ ఇస్ రియలీ క్లియర్ మై డియర్ బడీస్. ఓకే, సో సెకండ్ పార్ట్, ఇప్పుడు మైటోసిస్ లో ఒక సెకండ్ పార్ట్ కూడా ఉంటుంది కదా, సైటోకైనెసిస్. సైటోకైనెసిస్ అంటే డివిజన్ ఆఫ్ ది సైటోప్లాజం. సైటోప్లాజం అనేది ఇప్పుడు డివైడ్ అవుతుంది. సో ఆ సైటోప్లాజం ఎలా డివిజన్ జరుగుతుంది అంటే, జస్ట్ హ్యావ్ ఎ లుక్ హియర్. సో మనకి 2 న్యూక్లియస్ ఆల్రెడీ ఫార్మ్ అయిపోయింది. ఇప్పుడు సైటోప్లాజం లో దేర్ విల్ బి ఫార్మేషన్ ఆఫ్ సమ్ నాచెస్. ఓకే, ఇట్లా నాచ్ లాగా ఫార్మ్ అవుతుంది. ఆ నాచ్ మెల్లమెల్లగా ఇట్లా దగ్గర వచ్చేస్తే దే విల్ కంబైన్ లైక్ దిస్. ఓకే, సో సెపరేట్ అయిపోయింది కదా. ఇప్పుడు ఒక్క సైటోప్లాజం మధ్యలో ఇట్లా ఈ 2 నాచెస్ విల్ కమ్ నియర్ టు ఈచ్ అదర్. సో ఇట్లా సెపరేట్ అయిపోతుంది 2 సెల్స్ లో, 2 డాటర్ సెల్స్ లో అది ఫార్మేషన్ జరుగుతుంది. ఓకే, సో ఫస్ట్ వచ్చేసి న్యూక్లియర్ డివిజన్ అవుతుంది, తర్వాతనే cytoplasm will divide. అర్థమైంది కదా మై డియర్ బడీస్. ఓకే, సో let us summarize what all we have studied. But before summarize చేసిన ముందు I just wanted to show the pages from your textbook. Okay, మీ టెక్స్ట్ లో whatever prophase, metaphase, anaphase, telophase diagram ఉంది, try to see that once. ఫస్ట్ ఈ వీడియోని సరిగా చూడండి, అర్థం చేసుకోండి ఒక్కొక్క స్టేజ్ లో ఎలా జరుగుతుంది సెల్ డివిజన్, అండ్ దెన్ యూ కెన్ సీ యువర్ టెక్స్ట్ బుక్. జస్ట్ మేక్ వన్ రీడింగ్. క్యారియోకైనెసిస్ అండ్ సైటోకైనెసిస్ గురించి హోప్ యూ ఆర్ రియలీ క్లియర్ నౌ. ఓకే, సో ఐ రియలీ హోప్ దాట్ ఈ ఛాలెంజింగ్ టాపిక్ విల్ నో మోర్ బి ఛాలెంజింగ్ ఫర్ యూ, రైట్? సో టేబుల్ ఒక టేబుల్ కూడా ఉంటుంది టెక్స్ట్ బుక్ లో, దాంట్లో ఆల్ స్టేజెస్ రాసి పాయింట్స్ ఆర్ రిటన్ ఫర్ ఈచ్ స్టేజెస్. ఓకే, సో ప్రో ఫేజ్ లో మనకి ఏమైతుంది, న్యూక్లియర్ మెంబ్రెయిన్ డిజాపియర్ అవుతుంది. దెన్ chromosomes will be chromatids will be not chromatids chromatin will be condensing into
chromosomes. Okay, so all those things are happening in the prophase. Metaphase లో ఈక్వేటర్ స్పిండిల్ ఈక్వేటర్ ఫామ్ అవుతుంది, సెంట్రోమియర్స్ స్ప్లిట్ అవుతుంది. ఓకే, దెన్ అనాఫేజ్ లో మనకి ఏమైతుంది, పుల్లింగ్ ఆఫ్ ది క్రోమాటిడ్స్ టువర్డ్స్ టూ పోల్స్. ఓకే, టీలోఫేజ్ లో ఫైనలీ క్రోమాటిన్స్ విల్ ఎలాంగేట్ అండ్ దే ఫార్మ్ ద న్యూక్లియస్. ఓకే, డాటర్ న్యూక్లియై ఫామ్ అవుతుంది. సో ఒక్కసారి మీరు ఎక్స్ప్లెనేషన్ అర్థం చేసుకుంటే చెప్పాలంటే ఇవన్నీ పాయింట్స్ మీరు ఓన్గా కూడా రాయొచ్చు. ఓకే, నో నీడ్ టు బై హార్ట్, బట్టి కొట్టడం అవసరం ఉండదు ఒకసారి కాన్సెప్ట్ అర్థం చేసుకుంటే. ఆల్ రైట్, సో మై డియర్ బడీస్, లెట్స్ సమ్మరైజ్ దిస్ టాపిక్. ఏమేం చదువుకున్నాం మనం? మైటాసిస్ అండ్ మియోసిస్ డిఫరెన్స్ చదువుకున్నాం. మైటాసిస్, ఇట్ హ్యాపెన్స్ ఇన్ సోమాటిక్ సెల్స్. It can be a mode of reproduction in asexual reproduction. Okay, ఏదైనా asexual reproduction ఉన్నా దాంట్లో మైటాసిస్ జరుగుతుంది. మియోసిస్ ఎక్కడైతుంది అంటే రిప్రొడక్టివ్ సెల్స్ లో. మన రిప్రొడక్టివ్ సెల్స్ ఏదైతే ఉందో అంటే టెస్టిస్ అండ్ ఓవరీస్, దాంట్లో మియోసిస్ జరుగుతుంది ఫర్ ప్రొడక్షన్ ఆఫ్ స్పర్మ్స్ అండ్ ఓవమ్. ఫైన్, సో మైటాసిస్ ఇస్ mostly for sexual mode of reproduction. Fine, all right. మనం సెల్ డివిజన్ ఎందుకు అవసరం కూడా చూసుకున్నాం. ఎస్, అంటే ఏదైనా సెల్ is forming a baby and baby converting into adult. సో ఇది ప్రాసెస్ ఏంటి? దిస్ ఇస్ నథింగ్ బట్ గ్రోత్. సో ఈ గ్రోత్ ప్రాసెస్ జరగాల అంటే మన బాడీలో సెల్ డివిజన్ ఖచ్చితంగా ఉండాలి. సెల్ డివిజన్ ఎక్కువ కూడా అవ్వకూడదు కదా. క్రోమోజోమ్స్ నెంబర్ షుడ్ నాట్ be increased. ఓకే, క్రోమోజోమ్ నంబర్ మెయింటైన్ గా ఉండాలి. ఇప్పుడు హ్యూమన్ లో క్రోమోజోమ్ నంబర్ 46 ఉంది అంటే 46 మెయింటైన్డ్ గా ఉండాలి, కాన్స్టెంట్ గా ఉండాలి. అది కాన్స్టెంట్ లేకపోతే అది పెరిగినా తగ్గినా దాట్ విల్ లీడ్ టు అబ్నార్మాలిటీస్. ఆల్ రైట్, ఫైన్. దెన్ ఈ సెషన్ వాజ్ మోస్ట్లీ కన్సర్న్డ్, వీ వర్ డూయింగ్ మైటోసిస్ కదా. సో మైటోసిస్ లో మనం సెల్ డివిజన్ 2 phases చూసుకున్నాం, karyokinesis and cytokinesis. Karyokinesis is again divided into prophase, then metaphase, yes, then anaphase and telophase. So this we can remember remember it as a mnemonics PMAT. PMAT గుర్తుపెట్టండి, stages or phases of karyokinesis or mitosis. ఓకే, సో మైటోసిస్ ని సరిగా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి, ఎందుకంటే దిస్ ఓన్లీ ఇస్ ద బేస్ ఫర్ మియోసిస్. ఇది అర్థమైంది అంటే మియోసిస్ ఇస్ డన్. ఓకే, మియోసిస్ లో ఏం లేదు, మైటోసిస్ రిపిటేషన్ ఉంటుంది. ఐ విల్ బి టెలింగ్ యూ దాట్ ఇన్ ద నెక్స్ట్ సెషన్ మియోసిస్ అంటే ఏంటి. ఓకే, సో హియర్ యూ ట్రై టు బి క్లియర్ విత్ మైటోసిస్ ఫస్ట్. ఆల్ రైట్, దెన్ మనం ప్రోఫేజ్ లో ఏమవుతుందంటే న్యూక్లియర్ ఎన్వలప్ డిసపియర్ అవుతుంది, క్రోమాటిన్ విల్ ఫార్మ్ క్రోమోజోమ్. ఫైన్, క్రోమోజోమ్ లో సెంటర్ ని మనం సెంట్రోమియర్ అంటున్నాం, ఆర్మ్స్ ని క్రోమాటిడ్స్ అంటున్నాం. దెన్ ఈ క్రోమోజోమ్ ఎట్లా డబుల్ అవుతుంది ప్రోఫేజ్ లో, డబ్లింగ్ తర్వాత స్పిండిల్ ఫైబర్ ఫార్మేషన్ అవుతుంది. ఎస్, దెన్ మెటాఫేజ్ లో ఏం చూసుకున్నామంటే ఒక ఈక్వటోరియల్ ప్లేట్ ఫార్మేషన్ అవుతుంది అండ్ ఆల్ ద క్రోమోజోమ్స్ ఆర్ అరేంజ్డ్ ఆన్ దాట్. ఓకే, సో ఆ అరేంజ్మెంట్ ఎట్లా ఉంటుంది, తర్వాత హౌ దే ఆర్ పుల్డ్ టువర్డ్స్ ది పోల్స్. ఓకే, ఇట్లా సెపరేట్ అయి క్రోమోజోమ్స్ దే ఆర్ పుల్డ్, వన్ సెట్ టు అప్వర్డ్స్ అండ్ వన్ సెట్ డౌన్వర్డ్స్. దెన్ టీలోఫేజ్ లో ఏమైతుంది, 2 prominent nuclei formation అవుతుంది, న్యూక్లియర్ ఎన్వలప్ అగైన్ ఇట్ రీఅపియర్. ఎస్, సో ఫైనలీ న్యూక్లియస్ is dividing into 2 daughter nuclei. And finally ఏమైతుంది అంటే cytokinesis where the cytoplasm is dividing. లాస్ట్ గా ఫైనల్ గా cytoplasm కూడా డివైడ్ అయిపోతుంది and one mother cell is divided into 2 daughter cells. సో మైటోసిస్ లో చెప్పాలంటే ఏం జరిగింది అంటే ఒక మదర్ సెల్ is dividing into 2 daughter cells, right? And most important point, number of chromosomes remained same. ఇప్పుడు మదర్ లో సపోజ్ హ్యూమన్ ఎగ్జాంపుల్ 46 క్రోమోజోమ్ ఒక సెల్ లో ఉంటే డాటర్ సెల్స్ లో కూడా 46 ఉంటాయి. ఓకే, ఇట్ విల్ నాట్ రెడ్యూస్ ఆర్ ఇంక్రీజ్, సంథింగ్ లైక్ కాన్స్టెంట్ ఉంటుంది. దాట్ ఈస్ ఓన్లీ వాట్ ఈస్ మైటోసిస్, రైట్?
So, my dear bio buddies, I really hope that this was quite clear for all of you. So, manchiga chadveseyandi, and thank you everyone. Thank you, my dear bio buddies, for your attention in this session. And class end chesina mundu, I would like to tell everyone that like, share and subscribe cheyadam marchipogondi. మీ ఫేవరెట్ ఛానల్ వేదాంత తెలుగు 8910 ని సబ్స్క్రైబ్ చేసేయండి అండ్ బెల్ ఐకాన్ ని కూడా నొక్కేసేయండి సో దట్ యూ క్యాన్ బి నోటిఫైడ్ విత్ all the amazing sessions of all the subjects from time to time. All right, okay, so I'll be connecting this session with the next one, that is meiosis. నెక్స్ట్ సెషన్ లో మనం మియోసిస్ ఎలా అవుతుంది, మియోసిస్ లో ఏమేమి జరుగుతుంది అని చూసుకుందాం. టిల్ దెన్, see you, bye bye, but stay tuned.